సెంట్రల్ గవర్నమెంట్. అంటే మిమ్మల్ని మీరే నమ్మట్లేదు. ఇందులో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు బిగిన్ చేశారు, బీజేపీలో ఉన్న టీం. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని నమ్మట్లేదు. తెలుగుదేశం మీద ప్రేమతో భారతీయ జనతా పార్టీలో నడిచే నాయకులు ఇప్పుడు దాంట్లో మాట్లాడడం బిగిన్ చేశారంటే వాళ్ళు కూడా వాళ్ళ అధినాయకత్వాన్ని నమ్మట్ల, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా నమ్మట్ల. అంటే సిబిఐ నమ్మొద్దా భవిష్యత్తులో? సిబిఐ వీళ్ళకి అనుకూలంగా ఏదైనా ఇస్తే నమ్ముదురు, కానీ వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే నమ్మకూడదు. ఇంకా అలాంటప్పుడు సిబిఐ ఎందుకు? వెళ్ళే సొంతంగా అయ్యో భలేవారే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో 1,00,00,000 కోట్ల రూపాయలని వీడు మాట్లాడినప్పుడు సిబిఐ నోరు మెదపలేదు కాబట్టి వీళ్ళు అదే నిజమనే నమ్మించారు. తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్ల రూపాయల లోపు అన్నారు. మొత్తం గారికి రికవరీ ఇదంతా చేసింది. 1,500 కోట్ల రూపాయల లోపు అన్నాక అది ఎప్పుడన్నా ఒప్పుకుంటారు ఇప్పటికైనా వీళ్ళు? లేదు కదా. ఇదేంటంటే ఒక మైండ్ గేమ్ నడవాల. మేము నీ మీద బురదేస్తే నువ్వు పడుండు అంతే. నువ్వు కొలటంటే నువ్వు కొలటవే, నువ్వు వ్యభిచారని నువ్వు వ్యభిచారే, నువ్వు పతివ్రత అంటే నువ్వు పతివ్రతే. నువ్వు నీ బతుకుని మేము శాసిస్తాం, నీ జీవితాన్ని మేము శాసిస్తాం. మా చేతిలో ఉన్న మీడియా, మా చేతిలో ఉన్న సోషల్ మీడియా, మా చేతిలో ఉండే మౌత్ పబ్లిసిటీ, మా చేతిలో ఉండే ఎకో సిస్టమ్తో మేము నడుపుతాం. సచ్చినట్టు ఎవడైనా పడి ఉండాల్సింది. అది మోడీ అయినా, అది పవన్ కళ్యాణ్ అయినా, అది జగన్మోహన్ రెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి అయినా, ఎన్టీ రామారావు అయినా సరే. వీళ్ళు దొంగ అంటే అందరూ దొంగ రాలా.